వెల్కమ్ బ్యాక్. విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. 12,000 రూపాయల స్కాలర్షిప్. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఏకంగా 4 సంవత్సరాల పాటు మీరు ఈ స్కాలర్షిప్ని పొందొచ్చు. కానీ కేవలం ఒకే ఒకసారి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఈ అద్భుతమైన స్కాలర్షిప్ ఏంటి, దాని అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి తదితర విషయాల్ని మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అదే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్. ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉంటాయి. అయితే వీడియో చివరన మీ అందరికీ ఉపయోగపడే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉండబోతుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. ఇక నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కంబైన్డ్గా విద్యార్థులకు అందించే ఒక అద్భుతమైన స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు అందించే స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ యొక్క లక్ష్యం ఏంటంటే 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుతున్న విద్యార్థులు ఆర్థిక కారణాల వల్ల తమ చదువు మధ్యలో ఆపేయకూడదు అనే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ని అందించడం జరుగుతుంది. ఇక ఈ స్కాలర్షిప్ పొందడానికి అర్హతలేంటో ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ స్థిర నివాసి అయి ఉండాలి. విద్యార్థి ప్రస్తుతం 8th క్లాస్ చదువుతూ ఉండాలి. రాబోయే సంవత్సరంలో అంటే 2026-27 విద్యా సంవత్సరానికి 9వ తరగతిలో ఎంటర్ అవ్వాలి. విద్యార్థి ఎప్పుడైతే 9వ తరగతిలో ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి మొదలుకొని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ 12th క్లాస్ కంప్లీట్ అయ్యే వరకు కానీ ఈ స్కాలర్షిప్ అనేది అందించడం జరుగుతుంది. నెక్స్ట్ తల్లిదండ్రుల ఇన్కమ్ అనమాట 3,50,000 కన్నా తక్కువగా ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 3,50,000 కన్నా తక్కువగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే విద్యార్థి 7th and 8th క్లాస్లో అట్లీస్ట్ 55% మార్క్స్ అనేవి సాధించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే 5% రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 50% మార్క్స్ అనేవి సరిపోతాయి. నెక్స్ట్ విద్యార్థి గవర్నమెంట్ చేత అంటే స్టేట్ బోర్డు కానీ సెంట్రల్ బోర్డు కానీ ఏదైనా ఒక బోర్డు చేత రికగ్నైజ్ చేసినటువంటి స్కూల్లో చదువుతూ ఉండాలి. ఇక ఈ స్కాలర్షిప్ ప్రకారం 12,000 రూపాయలు సంవత్సరానికి అందుతాయి. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం కూడా 12,000 రూపాయల చొప్పున అందుతాయి. అది ఎలా అందుతాయి అంటే మొత్తం 4 సంవత్సరాల పాటు సంవత్సరానికి 12,000, మొత్తానికి 48,000 రూపాయలు. అంటే నెలకి 1,000 రూపాయల చొప్పున ఈ నెలకి 1,000 రూపాయలు ఏదైతే అమౌంట్ ఉందో అది డైరెక్ట్గా విద్యార్థి యొక్క అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. మరి ఈ స్కాలర్షిప్ పొందడానికి నెక్స్ట్ పాయింట్ ఏంటి, అసలు ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా ఏంటి అనేది మనం చూద్దాం. ఈ స్కాలర్షిప్ పొందాలి అంటే మనం ఒక ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో నుంచి కరెక్ట్ ఆన్సర్ని పిక్ చేసి పెట్టవలసి ఉంటుంది. ఈ ఎగ్జామ్లో 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ది మ్యాట్ అంటాం, మెంటల్ ఎబిలిటీ టెస్ట్. దీంట్లో 90 క్వశ్చన్స్ ఉంటాయి. 90 మినిట్స్ ఇస్తారు. దీంట్లో ఏముంటాయి, రీజనింగ్, సిరీస్, ఫిగర్స్, పజిల్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఎలాంటి నెగిటివ్ మార్క్ అనేది ఉండదు. కరెక్ట్ ఆన్సర్కి ఒక క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి శాట్ అనమాట. ఈ శాట్ ఎగ్జామ్లో మనకు 7th క్లాస్ 8th క్లాస్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో కూడా 90 క్వశ్చన్స్ ఉంటాయి. 90 మార్క్స్, ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక ఈ 2 అంటే శాట్ మ్యాట్లో విద్యార్థి సాధించినటువంటి మార్క్స్ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ని తయారు చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం స్కాలర్షిప్ అనేది అందుతుంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఒకసారి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఒక్కసారి కనుక మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు 9th క్లాస్లో 12,000, 10th క్లాస్లో 12,000, ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ 12,000, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మరో 12,000 డైరెక్ట్గా నెలకి 1,000 రూపాయల చొప్పున మీ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ స్కాలర్షిప్ని ఎలా అప్లై చేసుకోవాలి, ముందుగా మీకు ఒక మాట చెప్తాను. ఈ స్కాలర్షిప్ని ఎలా అప్లై చేసుకోవాలో వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి లింక్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కాలర్షిప్ అనేది విద్యార్థి తనంతట తానుగా అప్లై చేయలేడు. విద్యార్థులు తమ చదువుతున్నటువంటి స్కూల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవలసి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ మరోసారి రిపీట్ చేస్తాను. విద్యార్థులు తమంతట తానుగా ఈ స్కాలర్షిప్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోలేరు. విద్యార్థులు తమ చదువుతున్న స్కూల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అప్లై చేయగానే మనకి ఆటోమేటికల్గా హాల్ టికెట్ అనేది జనరేట్ అవుతుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మెన్షన్ చేసినటువంటి డేట్కి మనం ఆన్లైన్లో ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ అప్లై చేసుకోవడానికి మనం స్కూల్ ద్వారా అప్లై అవుతుంది కాబట్టి మనం ఏ డాక్యుమెంట్స్ వాళ్ళకి సమర్పించాలి అంటే 7th క్లాస్ 8th క్లాస్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్,
స్కూల్ స్టడీ సర్టిఫికేట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనమాట. ఇవి బేసికలీగా మీరు స్కూల్కి ఇవ్వవలసినటువంటి డాక్యుమెంట్స్. సో ఇది ఆ వెబ్సైట్ ఏదైతే నేను ఇస్తానో ఆ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేసినట్లయితే అవ్వదు. అది స్కూల్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవలసి ఉంటుంది. మీరేం చేయాలి అంటే మీరు రేపటి నుంచి స్కూల్లో మీరు ఎంక్వైరీ చేయాలి. స్కూల్లో మీరు ఇన్ఫామ్ చేసి ఎప్పుడు డాక్యుమెంట్స్ అడుగుతారని అడిగి డాక్యుమెంట్స్ని మీరు ఇచ్చి మీరు అప్లై చేసుకునే విధంగా మీరు ఉండాలి. ఈ విధంగా అప్లై చేసుకుంటే సిలబస్ అనేది అది శాట్ అయినా మ్యాట్ అయినా 7th 8th క్లాస్కి సంబంధించిందే ఉంటుంది. ఏంటంటే జనరల్గా మన ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్లో మనకి మ్యాట్ అనేది ఎక్కువగా, అంటే మ్యాట్ అంటే ఏంటి, రీజనింగ్ సిరీస్ ఇవి మనకి ఎక్కువగా టచ్ ఉండదు. దీనికోసం మీరు కొంచెం ఒక 15 రోజుల పాటు చదివినట్లయితే సరిపోతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే చివరి పాయింట్, ఈ స్కాలర్షిప్ అనేది ఒక్కసారి మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వచ్చినట్లయితే 1 కాదు 2 కాదు 4 సంవత్సరాల పాటు మీరు స్కాలర్షిప్ పొందొచ్చు. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇది మీ ఫైనాన్షియల్ సపోర్ట్కి, మీ పేరెంట్స్కి ఎంతో సహాయకారిగా ఉంటుంది. కాబట్టి ఈ స్కాలర్షిప్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. ఇక మీరు ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఒక హైప్ కట్టండి. థ్యాంక్ యూ.